ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాం. పిల్లరా, మరి రాత్రి వేళ ఇలా ప్రభువుని కనపరిచే గొప్ప ధన్యత ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువుని యేసుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు నాయన ఇది నన్ను చూడలేకపోయారు ప్రభా. కేవలం నీ కృపను బట్టి దాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, శ్రేష్టమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీకు వందనాలు ప్రభా. ఈ లైవ్ మీరు ఆశీర్వదించండి. మేము పాడుతున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరిచయలు మీరుండి అనేకులు దేవుని కలిగే లైవ్ ఉంచమని యేసు నామములో ప్రార్థన ఇచ్చిన తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ స్తుతిద్దాం. మనందరికీ వచ్చిన పాట. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేనయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. పాడదాం. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. పాడదామందరం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన పాడదాం. ఆరాధన 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 తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకుందును, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకుందును. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన పాడదాం అందరం. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన,
తండ్రి నీకే ఆరాధన, ఆరాధన. యేసు నీకే ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు. ప్రియులారా, ప్రభువుని మనం కనపరుస్తున్నాం, ఆయన ఆరాధన చేస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అందరూ కలిసి అలాగనే యేసయ్యను మహిమపరచండి. కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అ గాడ్. ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు ప్రభు నామాన్ని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్. అలాగే కళ్ళు మూసుకుని ప్రభుని కనపరచండి, దేవుని కనపరచడం అదెంతో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఏమేన్ ఏమేన్. ఈ దేవుడు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ, అసలు బ్లెస్డ్ ఆపర్చునిటీని మనం మరి పాడు చేసుకోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు. అందరం కలిసి అలాగనే ప్రభు నామాన్ని మరి కనపరుస్తూ యేసే నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మహాగణుడ, మహోన్నతుడ, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదలిపోవును వ్యాధి బాధలని. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదలిపోవును వ్యాధి బాధలని. శ్రమ పడువారిని సేదీర్చి సమకూర్చుము వారికి ఘన విజయం. స్వస్థత పరచు యెహోవా నీవే, స్వస్థత పరచు యెహోవా నీవే. నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా, హల్లెలూయా. ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. ప్రైజ్ ది లార్డ్. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. స్వస్థత పరచు యెహోవా నీవే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతతో వద్దాం. లెట్స్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ఈ రాత్రి ఒక్క క్షణం నీ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండు. దేవా, దేవా, లెక్కించలేని మీరు చేస్తుంటాను నాయన. మీ కనికరం నా పట్ల లేకపోతే, నాయన మీ యొక్క కటాక్షం నా మీద లేకపోతే ఈరోజు ఏమైపోయేవాడో నాకు తెలియదు నాయన. అంతా మీ దయ, అంతా మీ కనికరం, అంతా మీ కృప నాయన అని ప్రభునామాన్ని కనపరుస్తూ మహింపరుస్తూ ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes Lord, hallelujah, 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 hallelujah. Thank you Lord. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేకులు ఇది నన్ను చూడలేకపోయారు ప్రభా, కేవలం నీ కృపను బట్టి ఇది నన్ను చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా లైవ్ ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, మీరందరూ కృపలో మరి దాచబడి క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని కనపరుస్తాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని 118వ దావీదు కీర్తన. మీ బైబిల్స్ ఒకసారి నాతో కలిసి ఓపెన్ చేయండి. లెట్స్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కాసేపు
మరి ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము ఎంతో గొప్పది ప్రియులరా. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 118 దావీదు కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా పక్షమున్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రియులరా, ఇక్కడ తెలుగులో ఎలా ఉందని ఇంగ్లీష్ బైబిల్లో మనం మరి చేస్తే, ఐ క్రై అవుట్ టు ద లార్డ్ ఇన్ మై డిస్ట్రెస్ అండ్ హీ ఆన్సర్డ్ మీ ఇన్ బ్రాడ్ ప్లేస్. అంటే అర్థం ఏంటంటే, ఇరుకైన పరిస్థితుల్లో, ఇరుకైన సిచ్యువేషన్స్లో నేను మొరపెట్టాను. దేవుడు నాకు విశాలమైన జవాబు ఇచ్చాడు. విశాలమైన, ఉన్నతమైన, పెద్ద ఆశీర్వాదంతో కూడిన జవాబు నాకు దేవుడు ఇచ్చాడు అని దేవుని వాక్యం యొక్క మరి అర్థం. ప్రియులరా, నువ్వు ఇరుకునందు ఉన్నావేమో. యూ మే బీ ఇన్ డిస్ట్రెస్. ఇరుకులో, కొంచెములో, శ్రమలో నలిగిపోతున్న పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. దేవుడు నీకు విశాలమైన జవాబుని, విశాలమైన అనుభవాలు దేవుడు నీకు ఇవ్వబోతుంది. మరి విశాలమైన అనే మాట ఇంగ్లీష్లో నేను చూస్తే బ్రాడ్ అని ఉంది, రెండోది ఎక్స్టెన్షన్ అని ఉంది. విస్తరించబడుట అని అర్థం వచ్చేటట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి మన దేవుడు విశాలమైన జవాబు, మరి గొప్ప జవాబుని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అదే 4వ కీర్తనలో కూడా మరి భక్తులైన దావీదు 1వ వచనంలో మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను మొర్రపెట్టాను. పిల్లలకి ఇరుకులో నీకు విశాలత కావాలంటే, ఇరుకైన అనుభవాల్లో విశాలమైన జవాబు నీకు కావాలంటే నువ్వు మొర్రపెట్టాలి. లెట్ us cry out to God. మొర్రపెట్టడం పిల్లల ప్రార్థన నెక్స్ట్ లెవెల్, మొర్రలోకి వెళ్తుంది ప్రార్థన. పిల్లల అక్కడి నుంచి విజ్ఞాపన అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఒక లెవెల్స్ ఉంటాయి ప్రార్థనలో, ఒక లెవెల్స్. ఆ స్టెప్ బై స్టెప్ నువ్వు ప్రార్థనలో పైకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన అనుభవం, మొర్ర ఎలాగుంది? మధ్యలో మొర్ర వచ్చింది పిల్లల. ఆ ఇరుకు ఒక పక్క, విశాలత మధ్యలో మొర్ర పెట్టే అనుభవం ఉంది. ఈ మొర్ర పెట్టే అనుభవం నీకు లేకపోతే ఇరుకులోనే ఉండిపోతావు, విశాలతలోనికి రావు. ఈరోజు దేవుని బిడ్డలు చాలామంది ఇంకా ఇరుకులోనే ఉండిపోయారు, ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు, ఇంకా శ్రమలోనే ఉన్నారు. మనం శ్రమలో ఉంటే సంతోషించే దేవుడా? తన సేవకుని క్షేమం చూసి ఆనందించే దేవుడు కదా. మనం ఆశీర్వదించబడితే సంతోషించే దేవుడు కదా. మనం ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు కదా. మన మీద ఉన్న శాపాన్ని, కాడిని విరగొట్టాలని కోరుకునే దేవుడు కదా. మనం మొర్ర పెడితే పిల్లల దేవునికి వాక్యంలో మనం మరి చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు పిల్లరా, మరి వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని ఎలాంటి అనుభవాలు తీసుకెళ్ళాడు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము మరి 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా విశాలమైన అన్న మాట ఇక్కడ కనబడదు చూసారా? ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థానమైన పాలుతేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలు మొర్ర నిజముగా నా యుద్ధకు చేరినది. ఇజ్రాయేలు మొర్ర పెడుతున్నారు. 430 సంవత్సరాలు మొర్ర పెట్టలేని రోజు లేదు, ప్రార్థన చేయలేని రోజు లేదు, విజ్ఞాపన చేయని రోజు లేదు. తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఏముంది చూడండి, 10వ వచనం, 9వ వచనం. ఇజ్రాయేల్ మొర్ర నిజముగా నా యుద్ధకు చేరింది. అట్ సేమ్ టైం ఐగుప్తులు వారు పెట్టు హింస కూడా చూశాడట దేవుడు.
ఎవరు నిన్ను హింస పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాలుగా హింస పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పీడించబడుతుంది? ఎన్ని సంవత్సరాలు ఇరుకులో, అద్దింట్లో. అంటే ఐగుప్తు దేశం వారి సొంత దేశం కాదు, అద్దిల్లు, దగ్గరిల్లు, ఇరుకైన ఇల్లు, స్వదేశం లేదు, ఫ్రీడమ్ లేదు, ఆనందం లేదు, మగపిల్లల కన్నానికి స్వేచ్ఛ లేదు. మగపిల్లలు పడితే వాళ్ళు తీసుకెళ్ళి మరి నైల్ నదిలో విసిరేస్తున్నాడు ఫరో. భయంకరమైన దాస్యము. 7వ వచనం చూస్తే, మరియు యెహోవా ఎట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిత్యముగా చూచితిని. పనులు తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వెంటిని. వారి దుఃఖములు నాకు తెలిసే. పనుల్లో ఎంత కష్టమో కష్టపెడుతున్నాడు ఫరో. ఇబ్బంది పెడుతున్నాడు ఫరో. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, సొంతంగా ఏమీ లేదు. ఇరుకులో ఉన్నారు దేవుని ప్రజలు. ఇరుకు అక్కడ మొరపెట్టారు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేర్ ఇట్ సెల్ఫ్ the people of Israelites, God's people, God's children cried to God. మొరపెట్టారు దేవునికి. అప్పుడు దేవుడు మోషేని పంపించాడు. God sent Moses and Aaron. మోషేని అహరోని దేవుడు పంపించి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఆ ఐగుప్తు ఇరుకులో నుండి బయటికి తీసుకొచ్చి అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేసి ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఎక్కడ తీసుకెళ్ళాడు పిల్లరా? ఎక్కడికి? విశాలమైన మంచి దేశానికి. అక్కడ విశాలమైన అన్నమాట మీకు కనబడుతుంది. ఇరుకులో ఉన్న ఇజ్రాయేలీని విశాలమైన దేశంలోకి, దాను మొదలుకొని బెర్షెబ వరకు, ఆ యొక్క శ్రేష్టమైన ఆ మంచి నేలలోనికి. చూడండి, న్యాయాధిపతులు 18:10. న్యాయాధిపతులు 18:10. జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశం నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించు. దేవుడు మీకు అప్పగించును. భూమిలో ఉన్న పదార్థంలో ఏది అచ్చట కొదువలేదు. విశాలమైన మంచి దేశానికి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలును తీసుకుని, ఒక్క సెంటు భూమి కూడా లేదా ఐగుప్తులో. ఒక్క సెంటు భూమి కూడా ఎవరి పేరున లేదు. అదంతా అద్దె కొంప, అద్దిల్లు. వారిది కాదు. వారిది కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రయాస తప్ప ఏం లేదు. మిగులు లేదు, తగులేదు. కష్టం, సుఖం లేదు. బలహీనత, బలము లేదు. ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. ఆ ఇరుకులో నుండి దేవుడు విశాలమైన మంచి దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవుని ప్రజలు పెట్టిన మొర్ర. ఈరోజు నువ్వు ఇరుకులో ఉన్నావా? ఇబ్బందుల కొలుములో ఉన్నావా? ఎవరితో చెప్పుకోలేనట్టుగా ఉన్నావా? నలిగిపోతున్నావా? ఆ నలుగుడు తట్టుకోలేకపోతున్నావా? మొర్ర పెట్టండి. నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, పిల్లలతో కలిసి మొర్ర ప్రార్థన. అందుకే ప్రభు అంటాడు కదా, తనకు మొర్ర పెట్టు వాళ్ళందరికీ ఆయన సమీపంగా ఉన్నాడంట. చూడండి, కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం. 145వ కీర్తన అందరూ చూడండి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్ర పెట్టు వారికి అందరికి. ఎలా మొర్రెట్టాలంట? నిజముగా మొర్ర పెడుతున్నావా? కపటముగా మొర్ర పెడుతున్నావా? అన్ని మొర్రలు ఆ యొక్క ఆ ట్రూత్ఫుల్నెస్ కనబడాలి. నిజముగా భారభరితమైన హృదయంతో, కన్నీటితో, పాపను ఒప్పుకొని సరి చేసుకుని నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:7. ద్వితీయోపదేశకాండం 4:7. Deuteronomy 4:7. ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ దేవుడు అలా సమీపంగా ఉన్నాడు? మొర్రపెట్టినప్పుడల్లా దగ్గరకు వచ్చి మనం మొర్ర విని మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేసి ఇలాంటి దేవుడు, యేసయ్య ఇలాంటి దేవుడు ఎవరున్నారు? నోబడీ లైక్ జీసస్. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది. అదేంటి తెలుసా? ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరం నీ ఎద్దుకు వస్తారు.
ఈరోజు మొర్ర పెడుతున్నామా? నిజముగా మొర్ర పెడుతున్నామా? మొర్ర దేవుని ప్రజలు మొర్ర పెట్టారు. పిల్లరా, మరి దేవుని మరి దాసుడు ఎబ్బేజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొర్ర పెడుతున్నాడు. ఒకసారి మరి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4:10 చూడండి. ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:10. ఎబ్బేజు ఇజ్రాయెల్ దేవుని గురించి మొర్రపెట్టి ఎబ్బేజు ఇజ్రాయెల్ దేవుని యెహోవాను గురించి మొర్రపెట్టి ఏం పెట్టాడంట? మొర్ర. నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి ఎలా మొరపెడుతున్నావు చూడండి. నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోనూ నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. అదండి, ఎబ్బేజు ఏది ప్రార్థన చేశాడో దేవుడు దాన్ని దయచేసాడు. మొర్ర పెట్టాడు. మొర్ర ఏమని? ప్రభా, నా సరిహద్దును విశాల. పిల్లరా, ఇరుకులో విశాలమైన జవాబు. తర్వాత దేవుడు ఏం విశాలపరుస్తాడు తెలుసా? నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎన్లార్జ్ యువర్ టెరిటరీస్. నీ యొక్క సరిహద్దులు విశాలపరుస్తాడు దేవుడు, విశాలపరుస్తాడు. పిల్లరా, మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి చెందుతావు అనేది లేఖనం చెప్తుంది. నీ సరిహద్దులు విశాలపరచబడి ఇంతవరకు మరి ఆ చిన్న స్థలంలో 4 పిల్లలు వేసుకుని 2 పిల్లలు వేసుకుని ఆ చిన్న స్థలంలో ఇరుకుగా ఉన్నావేమో. మొరపెట్టు, దేవుడు నీ సరిహద్దును విశాలపరుస్తాడు, నీ గుడారాన్ని విశాలపరుస్తాడు. ఏమేన్ పిల్లల విశాలపరిచే దేవుడు. నువ్వు ఇరుకులో కొట్టిమిట్టాడుతుంటే చూసి సంతోషించే దేవుడు కాదు. విశాలత కావాలా నీకు? ఆ ఎన్లార్జ్మెంట్ కావాలా? ఆ బ్రాడ్ ఆశీర్వాదం కావాలా? ఆ ఎక్స్టెండెడ్ బ్లెస్సింగ్ కావాలా నీకు? మొర్రపెట్టు దేవుడికి. కూర్చో ప్రార్థనలో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటాడు. 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. 31వ అధ్యాయం 8వ వచనం. నీవు శత్రువు చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలం నా పాదం నిలబెట్టితివి. విశాలమైన స్థలంలో నా పాదం నిలబెట్టితివి. యెహోవా, నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపు. నేను ఇరుకులో పడిపోయాను, నన్ను కనికరించు అంటున్నాడు. శత్రువుల చేతి నన్ను అప్పగించలేదు. విశాల స్థలంలో నా పాదం నిలబెట్టావు అంటే ఇక్కడ విశాలమైన అనుభవం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జయము, విజయము, ఓటమిలో నుండి విజయములోనికి అని అర్థం. ఇక్కడ ఇరుకు అనే పరిస్థితి అంటే శత్రువుల చేతిలో ఓడిపోవుట. వాళ్ళకి అప్పగించలేదు నన్ను విశాలమైన చోట్ల నిలబెట్టి నన్ను జయించేటట్లుగా, విజయశీలుడుగా, జయము పొందేవాడిగా నన్ను నిలబెట్టా. ఇక్కడ విశాలత అనే అనుభవం దేనికి సాదృశ్యం ఉందంటే గెలుపునకు సాదృశ్యం. గెలుపు, విక్టరీ ఆన్ ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి మీద నీకు జయం దేవుడిస్తాడు నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు. పిల్లరా, మొరపెడుతున్నావు మనం, మొరపెడుతున్నాం. ఎలుగెత్తి నేను మొరపెడుతున్నాను అంటాడు. ఎలుగెత్తి గొంతెత్తి మొరపెడుతున్నా. మొర్ర పెట్టడానికి టైం లేదు, అంటే ప్రార్థన చేయడానికి టైం లేదు. లోకం అంతా చక్క పెడతాం, మిగతా సబ్జెక్టులు అన్నింటిలో దృష్టి పెడతాం, కానీ మొర్ర పెట్టడం, ప్రార్థన చేయడం మనకు చేత కాదు. ఆ కారణాన్ని మనం ఇంకా ఇరుకులోనే ఉన్నాం. ఆ కారణాన్ని ఇంకా విశాలమైన అనుభవాలకు మనం రాలేకపోతాం. ఓడిపోతున్నాం. ప్రతికూలమైన పరిస్థితులు మన చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ ఇరుకులో ఉండిపోతున్నాం. విశాల స్థలంకి రావాలంటే నువ్వు మొరపెట్టాలి దేవునికి, నువ్వు మొరపెట్టాలి. ఈరోజు దేవుడు నిన్ను విశాలపరచాలని, నీ పాదాలు విశాలపరచాలి, నీ గుడారాన్ని, నీ సరిహద్దుల్ని, ఇరుకుని విశాలపరిచి ఆ గొప్ప అనుభవంలోకి మరి తీసుకురావడం జరుగుతుంది. ఈ విశాలపరచబడడం అనేది మరి దేవుని ఆశీర్వాదం కూడా సూచనగా ఉంటుంది. చూడండి, ఆదికాండం 9:27 మరి నోవహు మరి ఆశీర్వదిస్తున్నాడు. 9:27
దేవుడు ఆది కాండము 9:27. మరియు అతడు దేవుడు యెఫెతును విశాలపరచును. దేవుడు యాపెతును యాపెతును విశాలపరచును. అతడు షేము గుడారములో నివసించును. అతనికి కానాను దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును. షేము, హాము, యాపెతు వీళ్ళు ముగ్గురు ఎవరంటే మరి నోవహు కుమారులు. వీళ్ళ ముగ్గురులో మరి రెండోవాడు హాము ఏం చేశాడంటే మరి తండ్రిని అవమానపరిచాడు. ఆ అవమానపరిచిన అనుభవంలో మీరు 9వ అధ్యాయం మీరు చదువుకోండి, మీకు తెలుసు. తండ్రిని అవమానపరిస్తే ఈ మధ్యలో సెకండ్ సన్ హామ్ అన్నవాడు అవమానపరిస్తే మిగతా ఇద్దరు షేము అండ్ యాపెతు అటు లాస్టుడు అండ్ మొదటోడు జ్యేష్ఠ కుమారుడు వీళ్ళిద్దరూ ఆ పాపాన్ని కప్పివేశారు. అప్పుడు నోవహు ఏం చేస్తాడంటే వారిద్దరిని ఆశీర్వదిస్తాడు. యాపెతు, దేవుడు నిన్ను విశాలపరుస్తాడు. ఇక్కడ విశాలత అనేది దేవుని ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇరుకు అనేది ఇబ్బందులకు సాదృశ్యం. మనశ్శాంతి లేకపోతే, ఎంత విస్తారమైన ధనం ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. అయితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, ధనం ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, గృహంలో సంతోషం ఇస్తాడు, నీ భార్య బిడ్డలతో నువ్వు ఆనందించేటట్లుగా, నీ కుటుంబంతో నువ్వు సంతోషించేటట్లుగా దేవుడు చేస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. భార్య ముఖం ఒకవైపు, భర్త ముఖం ఒకవైపు పెట్టుకుని పిల్లరా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారంటే ఆ ఇంట్లో సాతానుగాడు ప్రవేశించాడు అనమాట. ప్రేమ లేదు అక్కడ. దెర్ ఇస్ నో లవ్. అది ఆశీర్వాదం కాదు. అలా ఉండాలని సాతానుడు కోరుకుంటాడు. బట్ దేవుడు నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మోకరాలు ఉండాలని దేవుడు కోరుతాడు. నిజమైన ఆశీర్వాదాన్ని, ఇక్కడ విశాలత అంటే నిజమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ ఆశీర్వాదం నీకు లేదా? మొరపెట్టు దేవుని. ఈ రాత్రి నా మెసేజ్ అంతా ఇరుకులో నుండి విశాలత, ఆ రెండింటికి మధ్యలో మొర్రపెట్టే అనుభవం కావాలి. మొర్ర పెడితే నువ్వు విశాలతలోకి వెళ్తావు, మొర్ర పెట్టకపోతే నువ్వు ఇరుకులోనే ఉంటావు. ఇప్పుడు కుచించుకుపోతున్న పరిస్థితి, సంకుచితమైన పరిస్థితి. విశాలత అంటే ఆశీర్వాదం, విశాలత అంటే విడుదల, విశాలత అంటే అభివృద్ధి, ఆత్మ సంబంధమైన విశాలత కావాలి. చూడండి, మరి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక పౌలు గారు అంటారు, నేను ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీకు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నా, మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణను ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నారు. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. మొదటిది సంకుచితమైన అనుభవం, విశాలపరచబడిన అనుభవం. పౌలు అంటున్నాడు, మీ హృదయాలు సంకుచితంగా ఉన్నాయి, మీ మనసులు సంకుచితంగా ఉన్నాయి, కుచించుకుపోతున్నారు, విశాలంగా ఆలోచించలేకపోతున్నారు అంటున్నాడు. నీ హృదయములు విశాలపరచబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. మీ హృదయాలు విశాలపరచుకోండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన హృదయం విశాలపరచబడ్డం. అప్పుడప్పుడు విశాలమైన మరి హృదయంతో అంటారు చూసా, విశాల దేవునికి చోటిచ్చే పరిస్థితి. మీ హృదయం విశాలపరచబడితే దేవుడు ఉంటాడు. ఇందులో విశాలమైన ఆలోచన, దేవుని కొరకు ఒక బ్రాడ్ థింకింగ్, ప్రభు కొరకు గొప్ప వాటిని మనం ఆశించాలి. పిల్లల మనం చూస్తే విలియం కేరీ గారి దైవజనుడు మరి ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి కలకత్తా అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఎన్నో మరి సామాజిక సంస్కరణలు చేసి ఎన్నో గొప్ప కార్యాలు, యూనివర్సిటీ కట్టి మరి లేడీస్కి
స్త్రీలకి విద్యని అభ్యసింపజేసి ఎన్నో సాంఘిక దురాచారాల నుంచి విడిపించి సంఘ సంస్కర్తగా భారతదేశానికి అంకితమైపోయాడు. అంతేకాదు ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ కూడా తర్జుమా చేయించాడు కూడా మరి విలియం కేరీ దైవజనుడే. ఆయన ఏమంటాడు తెలుసా? దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. విశాలమైన హృదయం, దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు చేయాలి, దేవుని కొరకు నేను పెద్ద కార్యాలు చేయాలి, అలాంటి ఆశ. మనం ఏంటంటే ఎంత స్వార్థపరం ఉంటాం. మన కోసం అయితే ఇన్ని లక్షలను ఖర్చు పెడతాం, దేవుడి కోసం అయితే అదే సంకుచిత స్వభావం. నీకు ఇచ్చిన దేవుడు, దేవుని కార్యం జరుగుతుంటే అలా చూస్తుంటావు, చేతులు జోబులు పెట్టుకొని చూస్తుంటావు, కానీ దేవుని సేవకు సహకరించవు, దేవుని పరిచర్యకు సహకరించవు. లక్షలు బ్యాంకులో మూలుతుంటుంది, కానీ ఒక 5,000 లేదా 10,000 దేవుని సేవకు ఎవరైనా మందిని కట్టుకుంటుంటే సహకరించు. దేవునికి ఇవ్వడానికి మనసు రాదు నీకు. దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? దేవుడు నీకు ఇచ్చాడు కదా. విశాలమైన హృదయం దేవుని కొరకు, నాట్ ఫర్ ద పీపుల్, ఫర్ ఓన్లీ టు గాడ్. మీ హృదయాలు విశాలపరచుకోండి. సంకుచితమైన పరిస్థితిలోంచి బయటికి రావాలి. లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ సంకుచితమైన అనుభవం నుంచి బయటికి రావాలి. విశాలపరచబడాలి. విశాలమైన మనసుతో ఆలోచించాలి. విశాలమైన మనసుతో మనం క్షమించాలి అందరినీ. పిల్లరా, కనికరము అనే మాట అనే అనుభవం మనం పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎవడో తప్పు చేసాడు అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ వాడు ఆ తప్పుని చూపించి వాడిని పాయింట్అవుట్ చేసి వాడు నొక్కి వాడి పక్కన పెట్టేసి, అది దేవుని స్వభావం కాదు. తప్పు చేయడం మానవ సహజమే. ఆ తప్పును చూడొద్దు, కానీ వాడిని ప్రేమించాలి. మనం మరొక అవకాశం ఇవ్వాలి. ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు ఇవ్వాలి మనం. పిల్లరా, అది యేసు ప్రభు వారి యొక్క విశాలమైన మనసు. ఇది అతను నా మాటలను ముగిస్తున్నాను. నేను ఇరుకులో నుండి యెహోవాకు మొరపెట్టాను, విశాలమైన స్థలములో నాకు ఆయన జవాబిచ్చాడు. ఇరుకైన అనుభవాలు విశాలంగా మార్చి, మరి బ్రాడ్గా చేసి, సమృద్ధిగా చేసి, అభివృద్ధిగా చేసి, ఆశీర్వదించి నేను దీవించాలని రాత్రి దేవుడు కోరుతున్నాడు. అయితే షరత్ ఏంటంటే నువ్వు మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టాలి. పిల్లరా, మనస్ఫూర్తిగా మొరపెట్టాలి. ఒంటరిగా ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చో, మొరపెట్టు. ప్రభు, ఏంటి నేను ఇంక ఇరుకులో ఉన్నాను, ఏంటి నాకు ఇరికైన అనుభవాలు, ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి ఈ శోధనలు, వై లార్డ్ అని నువ్వు మొరపెట్టు. దేవుడు విశాలమైన స్థలములో నీకు జవాబిస్తాడు, విశాలతలో నడిపిస్తాడు. దేవుడి మాట దీవించుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. మన హృదయాలు విశాలపరచుకుందాం. మన మనసులు విశాలపరచుకుందాం. మనం అనుకునేదే కరెక్ట్ కాదు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి మనం. అప్పుడే మన హృదయాలు విశాలపరచబడినట్లు, అప్పుడే వాక్యాన్ని మనం నెరవేరుస్తున్నట్లు. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడతావా? ఎబ్బేసు మొరపెడతాను, ప్రభా నా సరిహద్దును విశాలపరచు తండ్రి. అక్కడే ఉండిపోయాను ప్రభు, రక్షణ పొందిన దగ్గర నుంచి అక్కడే ఉండిపోయాను ప్రభా, అక్కడే ఉండిపోయాను ప్రభు. ఆర్థికంగా అభివృద్ధి లేదు, ఆత్మీయంగా లేదు నాయనా, ఏ కోశాన అభివృద్ధి లేదు, విశాలపరచబడలేదు. ప్లీజ్ డూ ఎక్స్టెండ్ మీ. విశాలపరచు ప్రభా, విశాలపరచు ప్రభా. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ మొర్రపెట్టినప్పుడు విశాలమైన మంచి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, ఈ ఇరుకులో నుండి మిమ్మల్ని తీసుకెళ్తాను బయటికి. మొర్రపెట్టానంట వాళ్ళు, ప్రతిరోజు మొర్రే. హౌ లాంగ్ లార్డ్, హౌ లాంగ్? సెండ్ సంబడి, పంపించు ప్రభా విమోచకుడిని, నాయకుడిని పంపించు ప్రభా అని మొరపెట్టారు. నువ్వు అలా మొరపెట్టావు, నీ కొరకు ఎవరినో దేవుడు పంపిస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ సంబడి ఫర్ యూ. గాడ్ విల్ సెండ్ సంబడి టు యూ. నీ దగ్గరికి ఎవరినో దేవుడిని పంపిస్తాడు. వారు వచ్చి అన్నీ సరిపెడతారు, చక్కబెడతారు, నిన్ను ఆ విశాలతలోకి తీసుకెళ్తారు. దేవుడు తన పద్ధతుల్లో తన కార్యాలు చేస్తాడు.
ఈ రాత్రి మా హృదయాలు దేవుని సమర్పించుకుని ప్రభుకు అప్పగించు ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త ప్రభా, ఈ రాత్రిక సమయంలో తండ్రి ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభా నాయనా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి మా ప్రార్థన ఆలకించి అయా ఇరుకులో నుండి ప్రభా మమ్మల్ని విశాలమైన ప్రభా తండ్రి మంచి దేశానికి ప్రభా తండ్రి నాయన అయా తీసుకువెళ్తారని మీరు మాట ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. నిజమైన ఆయన మేము ఇరుకులో నుండి ప్రభా మొర్ర పెడుతున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని విశాల స్థలంలో తోడుకుని పోయే దేవుడు నీవే నాయన తండ్రి. నువ్వు నా దేవుడు అయ్యా తండ్రి. దేవా ఎబ్బేసి ప్రార్థన విన్నావు తండ్రి. అయ్యా మా ప్రార్థన వినండి అయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ఇన్ని దినాలు బట్ట మొర్ర పెడుతున్నాం తండ్రి, నీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభా, నీకు వందనాలయ్యా, స్తుతులు తండ్రి. అయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. అయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన దాసు చెప్పిన వర్తమానం ద్వారా ప్రభా అనేక మంది ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన వాక్యాన్ని విన్నారు తండ్రి. వాక్యానుసారంగా నడిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ కృపతో ప్రభా వారిని నింపండి ప్రభా నాయన, నీకు వందనాలు. దేవా స్తుతి ఆరాధనలు మీరు దిగి వచ్చారు నాయన, స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు ప్రభా నిత్యముగా ప్రభా నాయన తండ్రి. అయ్యా ఈ స్థలంలో మీరు ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా ఈ స్థలంలో మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. మా ప్రార్థన వింటున్నారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయ్యా మా సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడా, మంచి గోధుమలతో నాయన మమ్మల్ని తృప్తిపరచువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ప్రత్యేకంగా దేవ చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా ఏ దుష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి తండ్రి. అలాగే ప్రభా యవ్వన బిడ్డలను తాకండి నాయన, పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న యవ్వన బిడ్డల ప్రభా తండ్రి నాయన. అయ్యా ఇరుకులో నుండి విశాలమైన స్థలంలో తీసుకురండి ప్రభా. అయ్యా యవ్వన బిడ్డల ప్రభా ఇరుకులో ఉండిపోయారు ప్రభా తండ్రి. మొర్ర పెడుతున్నారు అనేక మంది ప్రభా తల్లిదండ్రులు నాయన. వారి ప్రార్థన ఆలకించి ప్రభా వారు మీ సన్నిధికి తీసుకురండి ప్రభా, నీకు వందనాలు. వారి కట్లన్నీ తెంపివేండియా, వారి బంధకాలన్నీ తెగిపోవాలి ప్రభా, నీకు వందనాలు. అలాగే అనేక మంది ప్రభా ఆర్థికంగా నలిగిపోతూ ప్రభా తండ్రి చిన్న చిన్న గృహాల్లో ఉండి తండ్రి వారు మొర్ర పెడుతున్నారు, ఆర్థికంగా నలిగిపోతున్నారు తండ్రి. వారికి నాయన మంచి శ్రేష్టమైన గృహాన్ని ఇవ్వండి తండ్రి, వారికి విశాలమైన స్థలాన్ని ఇవ్వండి ప్రభా, నీకు వందనాలయా. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి నాయన. నోటి మాటతో అన్ని సృష్టించిన వాడా, నీకు వందనాలు. నీకు అన్ని లోబడుతున్నాయి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాలయ బంధువులు స్నేహితులు ఎక్కడున్న వరకు రక్షణ మార్గమస్తా ఇచ్చేయమని అడుగుతున్నాను. అయ్యా సేవకుల కుటుంబాలని వారి బిడ్డల్ని మీరు దీవించండి అయ్యా, నీకు వందనాలయా. అయ్యా అయ్యా నా భారతదేశాన్ని కనికరించండి, నా భారతదేశాన్ని కనికరించి దేవా, నీకు వందనాలయా. అలాగే నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి విజయము దయచేయండి ప్రభా. అనేక మంది నాయన అనారోగ్యంగా ఉన్నారు, ప్రతి బిడ్డని స్వస్థపరచండి, ప్రతి అనారోగ్యాన్ని స్వస్థతగా మార్చండి ప్రభా, నీకు వందనాలు. అనేక మంది చీకట్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు తండ్రి, వారిని విడిపించండి అయ్యా, వారిని తాకండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. చీకటిని శ్రమలో బంధిస్తున్నాను, దురాత్మ శక్తులు శ్రమలో బంధిస్తున్నాను తండ్రి. మా కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నాయన ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రభా ఇజ్రాయెల్ ప్రజలు అయ్యా ఎంతగా మొర్రపెట్టారు ప్రభా నీ సన్నిధిలో నాయన. వారిని పాలు తేనె ప్రవహించే దేశానికి నాయన, విశాలమైన మంచి దేశాన్ని వారిని తీసుకొచ్చావు ప్రభా. కేవలం వారు పెట్టిన మొర్ర అయ్యా నీకు నిజముగా మొర్రపెట్టి వారికి సమీపంగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవానైనా అయా సాతాని క్రియలు లయపరచండి, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి ప్రభా, నీకు వందనాలు. అనేక మంది ప్రభా నాయన కొట్టుమిట్ట ఆడిపోతున్నారు తండ్రి. అనేక మంది నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారయ్యా, వారి మొర్రకు నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు నాయన. అయ్యా నువ్వు నాయన తండ్రి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ప్రభా, నీకు వందనాలు. నీ మాట ఎన్నటెన్నటికీ నాయన అయా సత్యము యథార్థమైంది నీ మాట ప్రభా, నీకు వందనాలు. దాసును అభిషేకించారు, బలమైన శక్తివంతుని వాక్యంతో నింపారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరోగ్యం శక్తి బలంతో నింపి బలముగా నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాను. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. రాత్రి సమయంలో నాయన ప్రతి బిడ్డని పేరు పేరు మీరు ఆశీర్వదించండి. లైవ్ చూసిన ప్రతి బిడ్డని మీరు కనికరించండి దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నాయన రాత్రి సమయాన్ని ప్రభా ఎంతమంది అయితే ప్రభా నాయన ఇరుకుల నుండి మొరపెడుతున్నారు అయ్యా, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి ఆయన. వారి ప్రార్థనకు నాయన వారి మొరకు నువ్వు ఆలకించి ప్రభా
వారిని నాయన తండ్రి తృప్తిపరచండి అయా, వారిని ప్రభా నీ రక్షణ మార్గంలో నడిపించండి. ఎవరైతే ప్రభు నీకు దూరంగా ఉన్నారో వారందరినీ దగ్గరగా చేసుకోండి ప్రభా. అనేక ప్రాంతం దేశ విదేశ నలుమూల ప్రాంతాల వాక్యండి నీ ప్రజల యొక్క అయా నాయన గృహాలను గుడారాలను మీ చలం చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఏ తెగులు ఏ వైరస్ ఎవరిని తాకకుండా చేయండి ప్రభా. వారి గృహాల చుట్టూ గుడారాల చుట్టూ మీకు కంచి వేసి ప్రభా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మోజెస్ ఆనంద్ మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. జస్ట్ లిసన్ టు హిమ్ ఫ్యూ మినిట్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఈరోజు నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది దేవుడి కృప. ఈరోజు మెసేజ్ ఏంటంటే మౌనంగా ఉండడం. మౌనం అనేది మన జీవితంలో సైలెన్స్. దేవుడు కూడా అలాగే చేశాడు. దాని గురించి వాక్యం నేను చెప్పబోతున్నాను. స్మైలీ. గొర్రెపిల్ల కుర్చీ కత్తిరించినప్పుడు ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది. కోడిని కట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? అరిసేస్తుంది. కోడి దేనికి సవసం? గొర్రెపిల్ల తిట్టినప్పుడు మౌనంగా ఉండాలి. దేవుని సిలువతో కొట్టినప్పుడు ఎంతైతే మౌనంగా ఉన్నారు మనకు అంతే సంతోషం అనేది మన జీవితంలో. ఇప్పుడు మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు. ఎందుకంటే హోలీ స్పిరిట్స్తో నింపబడినప్పుడు సంతోషం అన్నిట్లో మౌనంగా ఉండాలి. మెల్లగా ఉండాలి. ఎప్పుడు అలా బీపీ పెంచుకొని ముందుకెళ్ళిపోకూడదు. మెల్లగా దేవుని వెళ్ళిపోయి ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మోషే మౌనంగా కర్ర పైకెత్తాడు. అప్పుడు మౌనంగా కర్ర సముద్రం పాయలైపోయింది. మౌనం అనేది మన జీవితంలో ముఖ్యమైన అంశం. మౌనం. దేవుడు సిలువలో వేలాడేటప్పుడు ఎంతైతే మౌనంగా ఉన్నాడో దేవుణ్ణి ఈడ్చుకెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉన్నాడు చూసారా? సిలువ మోస్తున్నప్పుడు ఎంత మౌనంగా ఉన్నాడు. మనమైతే ఆ సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు నేనే తప్పు చేశాను, ఎందుకు ఈ శిక్ష అంటాం. కానీ దేవుడు మాత్రం అలాగే ఉన్నాడు. మౌనంగా సిలువని ఎత్తుకుంటూ వచ్చి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మనల్ని సిలువ వెళ్తే సిలువ పట్టుకొని రా అంటాం. మనం ఏం చేస్తాం? సిలువ ఒక పక్కన పారేసి మేము వెళ్ళిపోతాం. సిలువ ఏదంటే ఎప్పుడు దేవుడు ఒక ప్రకారం బట్టి మన జీవితాన్ని చెప్తాడు. ఆయన మన జీవితం ఎలా ఉంటుందో పట్టించుకోకూడదు. ముందుకు వెళ్తానే ఉండాలి. దేవుడు చూసుకుంటాడు. దేవుడి మీద భారం వేయాలి. ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, మన బ్యాగ్ మోస్తుంది, ఇంకా మనీ కూడా మోస్తుంది. ఒక బామంట కూర్చున్నప్పుడు లగేజ్ మోసుకుని కూర్చున్నాడు. నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు ఆయన అడగాలంట, ఎందుకు లగేజ్ నెత్తి మీద పెట్టుకున్నావు? కింద పెట్టచ్చు కదా, ట్రైన్ ఉంది కదా, ట్రైన్ ఆయన మోసదు కదా. ఈ బామకి ఏటి కంగారు? ఎక్కడికన్నా వెళ్తే బ్యాగ్ ఉన్నది దోచుకుంటారు, పట్టిపోతారండి. ఆ బ్యాగ్లో ఏమన్నా బట్టలు ఉన్నాయి. ఎందుకండి చిన్న దానికి నిన్ను మోసేది ట్రైనే, నీ బ్యాగ్ని మోసేది ట్రైనే, అలాగే మాని మోసేది ట్రైనే, నా ఫ్యామిలీని మోసేది ట్రైనే.
అదే యేసయ్య. అదే యేసయ్య. ఆయన ఒక రైలు బండి, రాకడనే రైలు బండి దూసుకొస్తుంది మన భూమి లోపల. అది త్వరగా వస్తుంది. వాక్యంలో ఏమని రాయపడి ఉందో తెలుసా? నేను దొంగ వలె వస్తానని. దొంగ వలె అంటే అందరూ అనుకుంటారు దేవుడు ఏమో అనుకుంటారు. కాదు, దొంగ కాదు. దొంగ వలె ఎందుకు వస్తాడంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని. ఒకవేళ దేవుడు కోపం వస్తే ఇప్పుడు వచ్చేయగలడు. ఆయన అనుకున్న సమయంలో రాడు. ఒకవేళ మనం అనుకుంటే ఈ రోజు వస్తాడని, ఈ డేట్లో వస్తాడని అనుకుంటే దేవుడు డేట్ మార్చేస్తాడు. ఎందుకంటే మనం సిద్ధంగా, దేవుడు చెప్పడు మనకి. అంత విశ్వాసం ఉంటే మనమే సిద్ధపడిపోవాలి. దేవుడు వస్తున్నాడని నమ్మితే మనం సిద్ధపడాలి. దేవుడు నిజంగా వచ్చేసాడంటే సిద్ధపడిపోతాం మనం. ఆయన వచ్చినా లేకపోతే రాకపోయినా నమ్మకం ఉంచాలి. నమ్మకం అనేది ముఖ్యమైన అంశం. నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజంతా మీ పిల్లల్ని జాగ్రత్తగా దాచినావు ప్రభా. అవును ప్రభా, కాచి కాపాడు ప్రభా. ఎవరైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో సున్నామలో కత్తేస్తున్నాడు. సున్నామలో శత్రువులందరినీ ఆ శత్రువులందరినీ కత్తేస్తున్నాడు. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Holy Spirit, come in the name of Jesus. Corona కత్తేస్తున్నాడు సున్నామలో. The name of power in the name of Jesus. Corona, get out in the name of Jesus. My earth, the name of Jesus. Hallelujah. Bro, Indian ఆశ్రయించండి బ్రో. ఇండియన్ అంతలుగా వాడుకోండి బ్రో. దీవించి వచ్చింటే ఎటువంటి అడగ లేకుండా చేసిన ప్రార్థన దీవిని వచ్చేద్దాం. మీ సన్నిధిలో వచ్చిందని ఆమె అందరికీ ప్రైజ్రా వందనాలు. చాలా రేపు రాత్రి మళ్ళీ 8 o'clock కల్లా కలుసుకుందాం. దేవుడు మనం దీవించిన కనుక గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్రా. చాలా పిల్లరా, మరి చిన్న బిడ్డ ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడాడు. మౌనంగా ఉండుట, సహించటం, అది గొప్ప ఆశీర్వాదానికి కారణంగా ఉంటుంది. సో పిల్లరా, మరి ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుడు ఆలస్యం అయిపోయింది. కొన్ని కారణాలు బట్టి సేవ పరిచర్యలో ఆలస్యం అయిపోయింది. రేపు మళ్ళీ రాత్రి కలుద్దాం.